ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడాను ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారికి మన అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకు వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి, ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది, కర్తరి అంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు సింహరాశి గమనిస్తే, సింహరాశిలో ఉన్న నక్షత్రాలు ముందుగా చూద్దాం. ఇది మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూస్తే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, తా, టీ, టూ, టే అన్న అక్షరాలు కలిగిన వాళ్ళంతా కూడా సింహరాశి వస్తారని గమనించాలి. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా శుక్రుడు 11వ తారీఖున మారుతూ ఉన్నారు. 14వ తారీఖు కుజుడు, 11వ తారీఖు కుజుడు, 11వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, తర్వాత బుధుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతూ ఉన్నారు. ఈ గ్రహాల మార్పు వల్ల సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని ఒక పద్ధతిని మన మహర్షులు సూచించారు. ఈ పద్ధతిని మనం ఉపయోగించుకొని సూక్ష్మంగా, లేదంటే వార్తల్లో ముఖ్యాంశాలలాగా ఎలా ఉంటుందో, మనకి టోటల్ మంత్ ఎలా ఉంటుందో చక్కగా సింపుల్ వర్డ్స్లో తెలుసుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే మనకి ద్వేషం, క్రియాఫలం, దేహరజం, శేష సౌఖ్యం, అభయం అని చెప్తారు. అంటే ముందు 15 రోజులు కొంచెం ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి క్రియాఫలం, ఏదైనా పని చేస్తే దాంట్లో లాభం వస్తుంది. తర్వాత శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. అభయం, టోటల్గా సెక్యూరిటీ, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని గమనించాలి. సో ఇన్ రియల్ టైంలో చూస్తే
సింహరాశి వాళ్ళకి లాస్ట్ 2-3 నెలల నుంచి పడుతున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుంది. పర్టిక్యులర్‌గా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుందని గమనించుకోవాలి. 10వ స్థానంలో సూర్యుడు రావటంతోటి సూర్యుడికి దిగ్బలం పెరిగి చక్కగా మంచి ఒక అథారిటీ, పవరు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇదొక బెస్ట్ టైం. ఇప్పటిదాకా జాబులు ఎవరికైతే రాలేదో ఈ టైంలో జాబులు కావాల్సిన మంచి వాతావరణం ఈ రాశి వాళ్ళకుందని గమనించుకోవచ్చు. మనకి 10వ స్థానంలో అంటే 9వ స్థానం నుంచి 15వ తారీఖు తర్వాత 10వ స్థానంలో మారటంతోటి దాదాపు వీళ్ళకి ఒక 2 నెలల పాటు ఒక మంచి టైం అయితే ఉందనుకోవాలి. అందులో ఫస్ట్ 15 రోజులు అంటే 25 నుంచి 10 నుంచి 15వ తారీఖు వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టైము. ఈ టైంలో వీళ్ళకి అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం సుసల్లాపో సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు. అంటే 10వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, అర్ధసిద్ధి, అనుకున్న పనులని సాధించుకుంటారు, ధనం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధువులతోటి మిత్రులతోటి కలిసి చక్కగా సంప్రదింపులు చేస్తూ ఉంటారు. రాజదర్శనం, పై ఆఫీసులను కలవటము, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులను కలవటము, ఉన్నత మీకంటే పై వాళ్ళ ద్వారా కలవటము, వాళ్ళతో చక్కగా నిర్మాణాత్మకంగా చర్చించుకోవటము, ఇంటర్వ్యూలో అటెండ్ అయితే చక్కగా వాటిలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇంటికి సంబంధించిన వాతావరణంలో కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కానీ వృత్తిరీత్యా చాలా చక్కగా రాణిస్తారని గమనించుకోవచ్చు. ఇదే టైంలో కుజుడు 9వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు కుజుడు. ఏ ప్రకారంగా ఆశనాచ్చ ధనశూన్యం, శోషణం, దేహపీడనం. పర్టికులర్గా బేసికల్గా మనం చూసుకుంటే 9వ స్థానంలో కుజుడు ఉంటే తండ్రికి కొంచెం హెల్త్ విషయంగా బాగా ఉండకపోవటం, ధర్మచింతన లేదంటే ఇట్లాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం రూల్స్ తప్పి బయటికి వెళ్ళిపోయి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో స్థానభ్రష్టత్వం, ఉన్న పదవిని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విరోధులు ఎక్కువ ఉంటారని గమనించాలి. అయితే సూర్యుని వల్ల ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే టైంలో ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొంతమందికి కావాలి, ఈ జాబ్ బాగలేదు అనుకున్న వాళ్ళకి జాబ్ వదిలేసి జాబ్ చేంజ్ అవ్వడానికి మంచి టైం అని గమనించుకోవాలి. అంటే సరైన జాబును మీకు ఇబ్బంది పడుతున్న జాబ్ని ఇది వదిలించుకోవడానికి మంచి టైం. అలానే కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి కూడా ఇది మంచి సమయాన్ని గమనించాలి. తర్వాత విపరీతమైన ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే ఓవర్ ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టకుండా విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా శత్రువులు కూడా ఇబ్బందులు పెడతారని గమనించవచ్చు. అయితే ఇంకొక విషయంలో మీరు గమనించాల్సింది ఏంటంటే బుధుడు మీకు 10th హౌస్లో ఉండి చక్కగా ఇంకా బాగా మంచి హెల్ప్ చేస్తున్నాడని గమనించుకోవాలి. అంటే వృత్తిరీత్యా మీకు లాభరీత్యా దాదాపు 75% అనుకూలంగా ఉంది. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అది కొంచెం ఒక 25% జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది ముందు శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, మనకేం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్ట సిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్య చక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే శుక్రుడు 11వ స్థానంలో ఉంటే పుష్టిం, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, కాంతివంతం కదా ఉంటారు, ఇష్ట కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది, ఇష్ట సిద్ధి కార్యసాధకం. మీరు ఏదైనా ఈ టైంలో సాధించుకోవాలనుకుంటే ఒక బెస్ట్ టైంలో ఉన్నారని గమనించుకోవచ్చు. చక్కగా స్వీట్లు, తర్వాత మంచి భోజనం చేస్తూ హ్యాపీగా ఉండే టైం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏ సీట్లో ఎక్కడ ఎందులో జాయిన్ చేస్తే బాగుంటుంది, అకాడమిక్స్ ఎలా ఉంటుంది, ఏంటి, వీటికి సంబంధించి ఏ స్కూల్లో వేస్తే బాగుంటుంది అన్న విషయాల్లో కొంచెం ఏమంటారు ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. మీరు ఇందులో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూస్తే మనకి అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్ని మహర్షులు ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఒక్కొక్క నక్షత్రానికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా మఖా నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభము, క్షేమము అని బాగా చూపిస్తుంటుంది. పరవాసము, కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే విధంగా వెకేషన్కి వెళ్ళి ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శారీరకంగా హెల్త్ కొంచెం డిస్టర్బ్ ఉన్నప్పటికీ ఉంటుంది. దీనితో పాటు అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ అతిగా భయపడే అవకాశం కూడా కుజుని వల్ల ఉంటుంది అంటే అని గమనించుకోండి. తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. వీళ్ళు పరవాసము, కొన్ని రోజులు అవుట్ స్టేషన్ వెళ్ళే లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వెకేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు దరిద్రము, దేహపీడనము, అంటే సయానికి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తూ శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. తర్వాత వీటితో పాటు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉందని గమనించాలి.
సో చూశారు కదండి, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి గురువు లత్తా ఉండటంతో వీళ్ళకి పశు నాశనం అంటే మనకి వ్యవసాయం చేసేవాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన పశువులు కానీ వాటి నుంచి సరైన సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సిటీల్లో ఉన్నవాళ్ళు, ఫారిన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి కావాల్సిన కార్లు కానీ, బంగ్లాలు లేదంటే సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వీళ్ళకి సరైన సపోర్ట్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి పూర్వ పాల్గొనే ఉత్తరాయణ అశ్విని నక్షత్రం వాళ్ళకి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఓవర్ హైడ్రేషన్ డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా కనుక మీకు చెస్ట్ పట్టుకున్నట్లు కంజెస్టెడ్గా ఉంటే కొంచెం ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా చూపించుకోండి. తర్వాత మెయిన్ డైట్ ఎక్కువగా చేస్తే చాలా మంచిది ఈ టైంలో. ఎందుకంటే సమ్మర్ కాబట్టి జావ తాగటం, కూల్గా ఉండే ఐటమ్స్ తిరగటం, సన్లైట్కి కొంచెం, అందులో కృతికా నక్షత్రం చాలా బాగుంటుంది ఎండ తీవ్రత కాబట్టి, ఇవన్నీ చక్కగా గమనించుకొని ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశితో పాటు వీళ్ళతో పాటు ధనుసు రాశి వాళ్ళు ఉన్న, కుంభరాశి వాళ్ళు ఉన్న, మీనరాశి మేషరాశి వాళ్ళు ఉన్న ఇంట్లో గొడవలు ఎక్కువ అయ్యి పరిస్థితులు వీళ్ళు మేనేజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరినంటే టోటల్ కుటుంబ సభ్యులు మొత్తం ఒకసారి జాతకం చూపించుకొని రెమెడీస్ కామన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము, వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అటిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్నా, వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి, ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు, ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 గంటలు ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 అంతలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.